మేడం కృషి లేదు. కృషి అంటే అది కూడా ఆయనే చెప్పాడు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అని చెప్పినటువంటి వాక్యాన్ని, ఆ మాటను ఆ మహానుభావుడే చెప్పాడు. కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం. కాబట్టి కృషి ఉంటే ప్రతి ఒక్కటి చేయొచ్చు. ఇప్పుడు నేను కూడా చేశాను, మీరు చేయండి అన్నాడు. కానీ ఆయన నిదర్శనం, అంతేగాని మనం ఆయనలాగా చేయలేం. కానీ ఏదో చిన్నగా ఏదో చేయగలుగుదాము అనే దాన్ని బట్టి ఆపేత్తరతో మా బాలయ్య గారు బాబు చెప్పారు ఒక సినిమాలో, పట్టుదల, కృషి, శ్రమ, ఆయన చెప్పేది కూడా ఈయన కూడా చెప్పాడు. కాబట్టి ఇవన్నీ ఉంటే ఒక పగ ప్రతీకారం కూడా మనిషిని బతికిస్తాయి. ఒక పట్టుదల కూడా మనం అనుకున్నది సాధించగలుగుతామని చెప్పనేసి ఆ మహానుభావుడు ఎన్టీఆర్ చెప్పేది కాకుండా మా బాలయ్య బాబు గారు కూడా చెప్పినాడు. అదే మాకు ఒక నిదర్శనమైంది. కాబట్టి ఆ పట్టుదలతో మేము ఈరోజు ఈ డైలాగ్, మహానుభావుడు మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన నోట్లో వచ్చేటువంటి ఒక పదాలు మా నోట్లో వచ్చాయంటే మేము ఎంతో ధన్యులమవుతున్నాం మేడం. సో మరి ఇన్ని పదాలు అంటే ఈ సెంటెన్స్ మొత్తం నేర్చుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది, ఎంత సమయం పట్టింది? అంటే నాకు సుమారుగా ఒక 1 వీక్ అంటే 1 వీక్ లో నేర్చుకునేసినాను. ఎంత ప్రాక్టీస్ చేసే రోజు? అంటే రోజు పెద్దగా ఏం చేయట్లేదు, కానీ కాకపోతే ఎప్పుడో ఒకసారి కాన్ఫిడెన్స్ దానిపైన పెట్టి, అంటే నాకు పనులు ఉన్న దాని వల్ల, అంటే డైలాగ్ కరెక్ట్ గా కంటిన్యూ గా దానిపైన పెట్టేసినట్టు నేర్చుకోగలిగింటాను ఇంకా తొందరగానే. నాకు కొద్దిగా పనులు ఉన్నాయి కదా, ఆ పనులు చూసుకుంటూ ఈ మహానుభావుడి డైలాగ్ కూడా అప్పుడప్పుడు కొద్దిగా చెప్పుకుంటూ నేర్చుకుంటూ అలా ప్రాక్టీస్ చేసి చేయగలిగాను. సో మరి ఈ డైలాగ్స్ చెయ్యాలి అని మీకే స్వతహాగా అనిపించిందా, లేకపోతే మీలో ఎవరైనా చెప్పగలుగుతారని మీకు ఏమైనా సపోర్ట్ చేసిన? మెయిన్ నాకు మా ఫ్యామిలీ మేడం. మా ఫ్యామిలీ అంటే మా భార్య మెయిన్. అంటే నేను ఏమి చేయలేకపోయినా కానీ నువ్వు చేయగలుగుతావో చెయ్యి అంతే. ఆ మహానుభావుడు, నువ్వు ఆరాధించే మహానుభావుడు చెప్పాడు కదా, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారని ఆయన చెప్పాడు కదా, దాన్ని పాటించావు కదా. కాబట్టి ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని తీసుకో. మనిషి ప్రయత్నిస్తే సాధ్యం కాంది ఏదీ లేదు. కాబట్టి ఆయన అవన్నీ చూసి చెప్పాడు, మీలాంటి వాళ్ళు కూడా ట్రై చేయండి, చేయగలుగుతారు అని చెప్పి అనేసి మహానుభావుడు చెప్పాడు. కాబట్టి చెయ్యి, ఎందుకు సాధ్యం కాకుండా పోతుందని ఫస్ట్ మా భార్య, మా భార్య తర్వాత మా పెద్ద కూతురు రైటింగ్. అంటే నేను పంక్ అయ్యేటప్పుడు, డాడీ పంకు కావద్దు, నేను ఎలా చెప్పినా కూడా బ్రహ్మాండంగా ఉంది డాడీ చెప్పు అని నాలో ఉత్సాహాన్ని రప్పించి నాకు ఈ విధంగా ఎనర్జీ తెప్పించినటువంటి శక్తి నా పెద్ద కూతురు దగ్గర నుంచి నాకు వచ్చింది. చెప్పండి, పేర్లు చెప్పండి. నా పెద్ద కూతురు అనుష, ఆమె చేసిన దానికి నాకు ఈ ఎనర్జీ వచ్చింది. రెండోది రైటర్, అంటే నా చిన్న కూతురు మాధవి, ఏమో రాసేది అనమాట డైలాగ్స్, ట్రావెల్ డాడీ అని, అంటే రైటింగ్ బాగుంటుంది. ఈ విధంగా రాసి నాకు స్క్రిప్ట్ ఇస్తుంది, ఇలా చెప్పాలి. ఓకే. తర్వాత నా కుమారుడు శ్రీహరి, ఆయన ఏమంటే కెమెరా ఆన్ చేసి ఓకే డాడీ నువ్వు డైలాగ్ చెప్తున్నావు, చెప్పతండావు, చెప్పేశావు అంతే, ఆల్రెడీ వచ్చేసింది. కానీ ఓకే రెడీ, స్టార్ట్ కెమెరా, ఓకే స్టార్ట్ అయిపోయింది, బాగా బ్రహ్మాండంగా చెప్పినావు డాడీ అని నా పెద్ద కూతురు అనుష, నా చిన్న కూతురు మాధవి, మా శ్రీహరి కుమారుడు, అందులో నా భార్య, వీళ్ళు నలుగురు ప్రోత్సాహం. చెప్పండి. భార్య పేరు లక్ష్మీదేవి. కాబట్టి వీళ్ళ నలుగురు ప్రోత్సాహంతో నేను ఇలాంటి డైలాగులు నేర్చుకోవడానికి నాకు శక్తి వచ్చింది. ఇది మేడం. సో నిజంగా ఇప్పుడు మీ పిల్లలు అంటే ఏమంటారు, కూతుర్లకు గాని కొడుకు గాని ఒక ఫాదర్ ఐడియల్ గా ఉండి వాళ్ళని ముందుకు నడిపిస్తారు యాక్చువల్ గా. కానీ మీ పిల్లలు ఉన్నారు చూసిరా, మీ పిల్లల టాలెంట్ చూసి మీరు ఇది కావాలని మీరు చెప్పలే, మీ పిల్లలు మీ టాలెంట్ చూసి వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇట్లా ఇంతగానో ఎంకరేజ్ చేస్తే చూసిరా, అసలు సూపర్ అన్నట్టు. నిజంగా ఫ్యామిలీ గనక మనకు బ్యాక్ ఉండి బాగా సపోర్ట్ చేస్తే నిజంగా చాలా వరకు చాలా మంది సక్సెస్ అవుతారు. సో అందులోనే ముఖ్యంగా మీరు. సో మరి డైలాగ్స్ అయితే నిజంగా అద్రగొట్టేసిరు, పాటలు కానీ సూపర్ పాడతారంట. సో మరి ఫోన్లు కూడా చేసి ఇంకా చెప్పు అనేసి మీ పిల్లలు కానీ మీ వైఫ్ కానీ చెప్పడం జరుగుతుంది. సో మరి ఇంకొక డైలాగ్ మరి ఇప్పుడు మన బాలకృష్ణ గారు చెప్తారా? డైలాగ్స్ అంటే ఇంకా మాకు నీళ్ళు తాగినట్టే మేడం. అంతే, నందమూరి వాళ్ళ డైలాగ్స్ నీళ్ళు తాగినట్టే. అంతే, బాలయ్య అంటే బాబు అంటే డైలాగ్లే. ఇంకా ఊరు మారితే తినే పుట్టు మారుద్ది, పడుకునే బెడ్ మారుద్ది, బ్లడ్ ఎందుకు మారుద్దిరా బ్లడీ ఫూల్, సేమ్ పవర్ సేమ్ కలర్, లేడన్న ధైర్యమా రాడన్న నమ్మకమా, నేనెక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో కొడుకు చావుతోనైనా అర్థమై ఉండాలి,
అర్థం కాలా. ఒకడు మా మంచి కోరి అడిగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం, చెడు కోరి అడిగేస్తే 100 అడుగులు ముందొస్తాం. నిజంగా మీరు ఇప్పుడు బాలకృష్ణ గారి డైలాగ్ చెప్పారు కదా, వాయిస్ కూడా సేమ్ అందులోకి వెళ్ళిపోయారు. యాక్షన్ తో పాటు డైలాగ్ తో పాటు వాయిస్ కూడా, వాయిస్ అనేది ఎవరి గాడ్ గిఫ్ట్ అవ్వదు. సో వాయిస్ అనేది ఆ గాడ్, ఎవరి వాయిస్ వాళ్ళకి స్పెషల్ గా ఉంటది. డైలాగ్స్ అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు మనం, కానీ ఆ వాయిస్ లోకి వెళ్ళడం అనేది అసలు మామూలు విషయం కాదు. సో యాక్టింగ్ అయితే చేయగలుగుతాం కొంతవరకు చూసి చేసేది, కానీ ఇది మనం మార్చలేంది కదా, ఇది చేయలేం, కష్టం. కానీ అలాంటిది కూడా సూపర్. నిజంగా బాలకృష్ణ గారు మాట్లాడినట్టే అనిపిస్తుంది నాకు. అంటే ఆయనే ఇన్స్పిరేషన్ మేడం నాకు, ఆయనే ఇన్స్పిరేషన్ మొత్తం అంటే నరాల్లో. అంటే బాలయ్య బాబు గారు అంటే ఇంకా మాకు వెన్నతో పెట్టినటువంటి విద్య అది. అంటే ఆ బాలయ్య బాబు అంటే ఆ డైలాగ్స్, ఆ ఎమోషన్స్ అవన్నీ కూడా మాలో జీర్ణించేస్తాయి అనమాట. కాబట్టి డైలాగ్ ఎత్తుకుంటే స్క్రిప్ట్ అవసరం లే, ఆయన చూసి అదే విధంగా చెప్పాలని మాలో ఒక ధీమా. కానీ ఆ విధంగా చేయగలుగుతాం, ఎందుకంటే ఆయన ఎనర్జీ అలాంటిది. ఆయన చెయ్యాలి అనుకుని పట్టుదల ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతాము. అట్లాంటిది ఆయన మాటల్లోనే ఎన్నోసార్లు విన్నాం మేము. అందుకనేసి ఈ ఎనర్జీ మాకు వచ్చేసింది, ఆయన ద్వారా కూడా వచ్చేసి. ఫస్ట్ మహానుభావుడు పెద్ద ఎన్టీఆర్ గారు, తర్వాత బాలయ్య బాబు గారు. సో నిజంగా నాకు కూడా బాలకృష్ణ గారి సినిమాలు చూస్తుంటే అప్పుడు చాలా డైలాగ్స్ మామూలుగా ప్రతి ఒక్కరికి డైలాగ్స్ ఎక్కువ ఇస్తున్నారు, ఎక్కువ చెప్పేస్తున్నారు అనుకున్నాం. కానీ మొన్న అఖండ సినిమా, రీసెంట్ గా అఖండ సినిమా వచ్చింది కదా, నిజంగా ఆ సినిమాకి నిజంగా బాలకృష్ణ గారికి అసలు చేతులెత్తి మొక్కాలి. అసలు ఆ పర్వతాలు, ఆ చలిలో ఇంత యాక్షన్ గానీ, డైలాగ్స్ గానీ అసలు ఎంత బాగా చేసిరా. అంటే వయసుకు, ఏజ్ కి సంబంధం లేకుండా ఆ సనాతన ధర్మం గురించి, నెక్స్ట్ అతని యొక్క మామూలు తను నిర్వర్తించవలసిన విధి ఒకటి ఉంటే సనాతన ధర్మం గురించి అసలు చెప్పడము అంటే 10 మందికి వివరించడం అని చెప్పానంటే అది బాలయ్య బాబే. అసలు నాకు నిజంగా అసలు ఎంత ఇది అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. బాలకృష్ణ గారి ఫ్యాన్ మీరు. సో మరి సనాతన ధర్మం గురించి అఖండ సినిమాలో డైలాగ్ కూడా అదిరిపోయే డైలాగ్ చెప్పండి. అదిరిపోయే డైలాగ్ ఇప్పుడు ఆ సినిమాలో ఒక డైలాగ్ ఒకటి కాదు, అసలు ఎన్ని డైలాగ్స్ అంటే అసలు అది ఏ ఒక్క డైలాగ్ కూడా తీసేయలేము. ఆ ఫైట్లు గానీ, ఆ నడక గానీ, ఆ డైలాగ్స్ గానీ, యాక్టింగ్ అసలు ఏది ఒకటి తీసేయలేము. నాకు నిజంగా అంత బాగా అనిపించింది. నిజంగా మనిషికి అందులో నాకు బాగా నచ్చింది, కాషాయం రంగు కట్టుకోవాలి ఖచ్చితంగా, హిందూ సనాతన ధర్మము అంత పెద్ద హీరో ఇలాంటి డ్రెస్సులు వేసుకొని యాక్షన్ చేయడం అని చెప్పంటే ఆ ఆ వాటర్ లో, ఆ మంచులలో అసలు ఎంత నిజంగా ఆ ఏజ్ కి మరొకసారి హ్యాట్స్ చెప్పాలి. సో నాకు బాగా సనాతన ధర్మం, హిందూగా పుట్టినప్పుడు ఖచ్చితంగా కాషాయం ఒంటి మీద ఉండాలని. సో నాకు నిజంగా అప్పటి నుంచి ఫిక్స్ అయినా, ఖచ్చితంగా కాషాయం నా చేతికి ఉండాలి. నేను అఖండ సినిమాతో అంటే నేను ఎవరిని చాలా సంతోషం మేడం, మా బాలయ్య ఫ్యాన్స్ మీరు అయినారంటే. ఆ సినిమా చూసి అఖండ 2 చూసి ముందుగా బోయపాటి శ్రీను గారికి ఆ సినిమా స్క్రిప్ట్ రాసి ఆయనకు అందించి, తర్వాత ఆయన్ను అంటే అంత ఏజ్ లో ఆయన యాక్షన్ చేయగలడు అనే ఒక నమ్మకాన్ని ఆయన పైన పెట్టి, ఆ నమ్మకాన్ని కూడా మనం ఆ నమ్మకానికి ద్రోహం చేయకుండా ఎలా చెయ్యాలి అంత నమ్మకం మనం పైన ఆయన పెట్టుకున్నాడు. కాబట్టి ఆ నమ్మకాన్ని మనం నిర్వర్తించాలి, కాబట్టి ఖచ్చితంగా చేయగలుగుదామనే ఒక నమ్మకంతో ఆయన చేశాడు. కాబట్టి దానికి ఒక ధర్మం చేయాలి అని చెప్పనేసి ఆ వయసులో చేసినటువంటి ఆ పాత్రలు అవన్నీ, ఆ డైలాగ్స్ అవన్నీ యాక్షన్ చేసి ఈ రోజు ప్రపంచం 4 మూలలా ఒప్పించినటువంటి మహానుభావుడు, మహోన్నతమైనటువంటి వ్యక్తి మా బాలయ్య బాబు గారు. ఆయనకు మా హృదయపూర్వక నమస్కారములు. ఎందుకంటే మేము కూడా కాలర్ ఎత్తుకోగలిగినాం. ఇప్పుడు మాకు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు మా ఫ్రెండ్షిప్ లోనే, అలాంటి వాళ్ళు కూడా మీ బాలయ్య బాబు గారు ఇలాగా ఈ రుద్రాక్షలు కట్టుకొని అలా ఇలా చేస్తున్నాడు కదా, ఎలా ఉంటుందో సినిమా చూద్దామని హేళన చేసినారనమాట. ఆ హేళన చేసినప్పుడు సరే చూడండి, మా బాలయ్య మెయిన్ డైలాగ్స్, యాక్షన్ ఇవి 2 ఉన్నాయి కాబట్టి మేము నమ్ముతాం, ఆయన నమ్మినాడు. కాబట్టి మా ఫ్యాన్స్ కు ఇంకా ఖుషి, మాకు ఎంతో ఎనర్జీ ఇదంతా మొత్తం తెప్పిస్తుంది ఆయన సినిమా అంటే, ఆయన డైలాగ్స్ అంటే. కాబట్టి ఖచ్చితంగా హిట్ అవుతుంది సినిమా, కావాలంటే చూడండి అని చెప్పని వాళ్ళకు మాకు పోటీలు పడి లాస్ట్ కు ఈ రోజు అఖండ 2 సినిమా రిలీజ్ అయ్యి ఇలా 4 మూల ప్రపంచం 4 మూల తెలిసిందంటే అది మాకు ఒక గర్వకారం, మాకు సంతోషం. రెండోది ఆ సినిమా అంత విధంగా రాగలిగింది అని చెప్పంటే ఈ రోజు మేము కాలర్ పైకి ఎత్తుకొని తిరగలసిన శక్తి మాకు ఈ రోజు వచ్చింది అనమాట. ప్రతి ఒక్క హృదయాన్ని టచ్ చేసింది. అందరినీ, ప్రతి ఒక్కరిని, అందరి ఫ్యాన్స్ ను కూడా బాగా టచ్ చేసింది.
అంటే మెప్పించినాడు. రైట్, అవును. బాగుంది.